ఆల్ట్రోస్ ఎక్కడ పోయినా కానీ ఆల్ట్రోస్ గురించే చర్చ. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం దీని యొక్క ఫేస్ లిఫ్ట్ అయితే రిలీజ్ చేసింది కంపెనీ. అఫీషియల్గా 22nd అయితే మే 22కి అఫీషియల్గా కంప్లీట్గా దీని యొక్క టెక్నికల్తో పాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ అయింది. ఈవెన్ ప్రైస్ కూడా ఇంకా రివీల్ చేయాల్సింది ఏం లేదు. ఓన్లీ వెహికల్ అయితే డీలర్స్ దగ్గరికి రావాల్సి ఉంది అంతే. అండ్ మనకి మెగా ఈవెంట్ కూడా అయిందనమాట. సో అందరినీ మీడియా వాళ్ళందరినీ కూడా పిలిచి దీని యొక్క డిస్ప్లే అయితే చేసినారు వెహికల్ పరంగా. అట్ ద సేమ్ టైం కంప్లీట్గా సో చాలా వరకు కేర్ అయితే తీసుకుంది కంపెనీ అనేది. రీసెంట్గా వీడియో చేసిన నేను, సో చాలా బాగా పాపులర్ అయింది. అందులో ఎక్స్క్లూజివ్గా ఫీచర్స్ మాత్రమే చెప్పి ఉన్నాను. పర్టికులర్గా ఈ వీడియోలో ప్రైసెస్తో పాటు అసలు ఏమేమి వస్తున్నాయి, టర్బో పెట్రోల్ వస్తుందా లేదా, అండ్ డీజిల్, సిఎన్జి, ఈవెన్ మాన్యువల్తో పాటు మనకి ఏఎంటీ అవన్నీ కూడా టెక్నికల్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో ఇంజన్ పాయింట్. అండ్ బిఫోర్ మనం చూసుకున్నట్టయితే చాలా వరకు చేంజ్ చేసినదని చెప్తున్నది ఇంటీరియర్స్ పరంగా, సీటింగ్ పరంగా. సో అది కూడా రివీల్ చేస్తాను. అండ్ దాంతో పాటే బలినోతో పాటు i20ని కూడా మైండ్లో పెట్టుకొని చాలా వరకు ఇందులో చేంజెస్ అయినాయి అని పర్టికులర్గా మనకి తెలుస్తుంది. సో కంపెనీ చెప్పిన దాన్ని బట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. కంప్లీట్గా ఆల్ట్రోస్ 2025 యొక్క ఫేస్ లిఫ్ట్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో ముంగట చూసినట్టయితే ఫీచరిస్టిక్తో పాటు 5 స్టార్ సేఫ్టీతో అయితే ఈ వెహికల్ అయితే వస్తుంది. సో 3D గ్రిల్ అయితే మీరు చూడొచ్చు అనమాట. సో చాలా వరకు ఇది అడ్వాన్స్డ్ అనే చెప్పొచ్చు యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఓల్డ్ స్టైల్ ఏదైతే ఆల్ట్రోస్ ఉందో. సో దానికి కంప్లీట్ ఒక డిఫరెంట్ అయితే మీరు చూడొచ్చు. ఇందులో 360 డిగ్రీ కెమెరా అయితే వస్తుంది మీకు ఫ్రంట్ పార్ట్కి సంబంధించి, ఈవెన్ ఎల్ఈడి డిఆర్ఎల్. అండ్ అంతేకాకుండా మనకి ప్రాపర్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అని కాకుండా ఇది ఇల్యూమినేట్ అని చెప్తున్నాను అనమాట. ఈవెన్ ప్రీమియం ఫీల్తో వస్తుంది. అంటే మనకి ప్రాపర్ ఒక ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ లాగా మీకు అనిపించదు, కాకపోతే మనకి హారిజాంటల్ లైనింగ్తో ఈ ఇల్యూమినేట్ మనకి ప్రీమియం ఫీల్ అయితే ఈ హెడ్ ల్యాంప్స్ అయితే ఇస్తుందన్నమాట. సో మీరు వేరే హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో నోటీస్ చేయండి, మనం ఇందులో నోటీస్ చేయొచ్చు. సో దీనిపైన చాలా వరకు కంపెనీ కష్టపడిందనే చెప్పొచ్చు అనమాట. అండ్ ఫాగ్ ల్యాంప్స్ మనకి ఈవెన్ కార్నర్గా గాను ఇది పనిచేస్తుంది. సో కార్నర్ ఫీచర్తో పనిచేస్తుంది ఫాగ్ ల్యాంప్స్ అనేవి. కాకపోతే దీని యొక్క డిజైన్ మనం చూసుకున్నట్టయితే నెక్సాన్ కర్వ్ కానీ సేమ్ ఆ ఫాగ్ ల్యాంప్ డిజైన్ అయితే మీరు అందులో కూడా నోటీస్ చేయొచ్చు అనమాట. అండ్ మనకి బెలినో i20 వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు కంపేర్ చేసి చాలా వరకు స్పేస్ని అయితే ఇంప్రూవ్ చేసిందని చెప్పొచ్చు. సో అది ఇంటీరియర్స్ పార్ట్ పరంగా నేను చెప్తాను ఏమి చేంజెస్ చేసినాయి యాజ్ కంపేర్ టు ఆల్ట్రోస్ పరంగాని. అండ్ ఇప్పుడు డ్యూయల్ టోన్ మనకి 16 ఇంచ్ అలై వీల్స్ అయితే వస్తాయి. సో ఇంతకుముందు కూడా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పి ఉన్నాను అనమాట. అండ్ ఇందులో మనకి స్పెషాలిటీగా ఏంది అంటే బేస్ మోడల్లో కూడా మీకు 16 ఇంచ్ వీల్ అయితే వస్తుంది, కాకపోతే అలై వీల్ రాదు, కాకపోతే స్టీల్ వీల్ వస్తుంది. సో ఈవెన్ బెటర్ అనే చెప్తాను, ఎందుకంటే బేస్ వేరియంట్లో 1 ఇంచ్ తగ్గుతుంది మనకి. అట్లా కాస్ట్ కటింగ్ ఏం చేయకుండా సేమ్ 16 ఇంచ్ ఆఫర్ చేస్తున్నారు. స్పేర్ వీల్ అంటే మనకి స్టీల్ వీల్ అయితే వస్తుంది. టాప్ మోడల్ మీరు చూసుకున్నట్టయితే అలై వీల్ అయితే మనకి వస్తుందన్నమాట. అండ్ ఓవర్ వీమ్స్ మీరు చూడొచ్చు, టర్న్ ఇండికేటర్స్ కావచ్చు, ఈవెన్ 360 డిగ్రీ ఏదైతే సైడ్ కెమెరా అవన్నీ కూడా వస్తాయి. అండ్ ఈవెన్ వాయిస్ ఎనేబుల్డ్ మనకి సన్ రూఫ్ కూడా వస్తుంది. అండ్ ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్, ఫ్లెష్ డోర్ మనం చూసుకున్నట్టయితే విత్ ఇల్యూమినేటెడ్ లోగో అయితే, అంటే విత్ ఇల్యూమినేటెడ్ లైట్ అయితే మనకు అందులో వస్తుంది. సో చాలా వరకు ఇది బెటర్ అనే చెప్పొచ్చు. ఒక ప్రీమియం ఫీల్ ఇస్తుంది. నైట్ టైం విజన్ అయితే చాలా చాలా క్రేజీగా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ మనకి డ్రైవర్ సెన్సర్ అయితే రిక్వెస్ట్ సెన్సర్ ఉందో అది ఓన్లీ డ్రైవర్ సీట్ మాత్రమే వీళ్ళు అక్కడ మాత్రమే ఇస్తున్నారు అనమాట. సో మనకి కో ప్యాసింజర్కి అయితే మీకు రాదు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ సేమ్ ఉండబోతుంది, 160 to 165 సేమ్ అదే గ్రౌండ్ క్లియరెన్స్ ఉండబోతుంది. అండ్ దాంతోపాటు మనకి రియర్లో మీరు నోటీస్ చేసినదైతే డిస్క్ రాదు. ఈవెన్ టాప్ మోడల్స్కి కూడా రియర్లో మనకి ఓన్లీ డ్రమ్ మనకి మాత్రమే వస్తాయి. బ్రేక్స్ అయితే డిస్క్ బ్రేక్స్ అయితే రావు. అండ్ 345 లీటర్స్ మనకి హ్యూజ్ బూట్ స్పేస్ లభిస్తుంది. సిఎన్జి మనం చూసుకున్నట్టయితే విత్ డ్యూయల్ మనకి సిలిండర్స్తో వస్తుంది. అది బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే 210 మనకి లీటర్స్ అయితే బూట్ స్పేస్ వస్తుంది. సో సిఎన్జి ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇంజన్ పార్ట్ లాస్ట్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకొకటి ఇన్ఫినిటీ కనెక్టెడ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్. సో 2025కి ప్రాపర్గా దీని యొక్క డిజైన్ అయితే మీరు చూడొచ్చు రియర్ పరంగా సంబంధించి. ఎందుకంటే అంతకుముందు ఒక ఓల్డ్ స్టైల్ ఆల్ట్రోస్ అంత బాగా ఉండకపోతుండే అనమాట. ఇప్పుడు ఒక ప్రాపర్ కనెక్టెడ్ మనకి ఇన్ఫినిటీ కనెక్టెడ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ రియర్లో ఇవ్వడం అనేది ఇంకొంచెం బెటర్ ఫీల్ అయితే మనకు వస్తుంది. మనకి డీఫాగర్, వైపర్, వాషర్ అవన్నీ కూడా వస్తుంది. అండ్ దాంతోపాటే షార్క్ ఫిన్ యాంటీనా వస్తుంది. అండ్ రియర్ కెమెరా కూడా వస్తుంది. అండ్ బేస్ మోడల్లో రియర్ కెమెరాకి సంబంధించి కూడా మనకి ఫీచర్ అయితే వస్తుంది బేస్ మోడల్లో కూడా. అండ్ పర్టికులర్ ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ అయితే నేను కమింగ్ వీడియో కూడా చేస్తాను అనమాట. సో ఇప్పుడు మాత్రం ఇంజన్ పరంగా, ప్రైస్ పరంగా ఇంకేమైనా
ప్రీవియస్ వీడియోలో కవర్ కానీ నేను ఇందులో కవర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి మోడల్స్ పరంగా ఏది మనకి బెటర్ ఉంటుందని డిస్కస్ చేస్తాను, ఎక్స్క్లూజివ్గా ఆ వీడియో కూడా చేస్తాను. అండ్ ఇంకొకటి 90° డోర్ ఓపెనింగ్ అయితే అట్లానే ఉంచింది కంపెనీ, ఎందుకంటే ఇది మేజర్ అనమాట ఫీచర్. మనకి ఏ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో రాంది, మనకి అన్ని కూడా ఆల్ డోర్ 90° ఓపెనింగ్ అయితే లభిస్తుంది. గుడ్ అనే చెప్పొచ్చు, అదే ఇందులో కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ మాన్యువల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే వస్తాయి. అండ్ 10.25 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంప్లీట్గా మీరు డెడికేటెడ్గా చూసుకోవచ్చు అనమాట. అన్నిటి పరంగా చాలా వరకు ఫీచర్స్ అయితే అందులో రివీల్ అయింది, ఎందుకంటే మనకి డీలర్షిప్కి ఇంకా రాలేదు వెహికల్ కాబట్టి. సో కంపెనీ అనేది అంటే కీస్ కూడా మనకి అది వాళ్ళు ఏదైతే మీడియా అక్కడ లాంచ్ ఈవెంట్ జరిగిందో అక్కడ కీస్ కూడా ఏం డిస్ప్లే చేయలేదన్నమాట మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వాళ్ళు చూడడానికి కూడా. సో అందుకే నాకు కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. అండ్ స్టీరింగ్ వీల్ కంప్లీట్గా న్యూ, ఇంతకుముందు కూడా చెప్పినట్టు ప్రీవియస్ వీడియోలో, కాకపోతే ఇందులో మనకి ఇల్యూమినేటెడ్ కూడా వస్తుంది లోగో. అండ్ అంతేకాకుండా ప్రీవియస్ వీడియోలో కవర్ కాని ఫీచర్ వచ్చేసి టిల్ట్ స్టీరింగ్ వస్తుంది, మనకి టెలిస్కోపిక్ రాదు. అండ్ ఇంకొకటి మనకి మల్టీ టోన్ డాష్బోర్డ్ మీరు ఫ్రంట్లో చూడొచ్చు. సో ఇది కూడా ఒక ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది, ఒక కొత్త దాన్ని అయితే మీకు ఆల్ట్రోస్లో చూడొచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా 10.25 ఇంచ్ మనకి ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే వస్తుంది విత్ యాంబియంట్ లైటింగ్ అదంతా కూడా మీకు వస్తుంది. అండ్ టచ్ ప్యానల్ కూడా వస్తుంది ఏసీ కంట్రోల్కి సంబంధించి. సేమ్ మీద నెక్సాన్లో ఏ విధంగా అయితే చూడొచ్చు, సేమ్ అదేవిధంగా మనకి టచ్ ప్యానల్ ఏసీ అయితే వస్తుంది. అండ్ టైప్ సి మనకి 2 పోర్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. 65 వాట్ ఛార్జింగ్తో మనకి అవైలబుల్గా ఉంటుంది. సో రియర్లో కూడా మనం చూడొచ్చు. సో ఇంతకుముందు చెప్పినట్టు పాత వీడియోలో మనకి రియర్ ఏసీ వెంట్స్ కూడా వస్తాయి అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా వస్తాయని చెప్పినని వాట్ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు 65 వాట్ మనకి ఈవెన్ ల్యాప్టాప్ కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇంతే కాకుండా టైప్ సి పోర్టే కాకుండా టైప్ ఏ పోర్ట్ కూడా వస్తుంది. సో కనెక్టివిటీ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు టాటా మోటార్స్. అండ్ ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, సో ఇంతకుముందు చెప్పినాను ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ వస్తుంది ప్రీవియస్ వీడియోలో, కాకపోతే ఇప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది మూవబుల్ అంటే స్లైడింగ్తో కూడిన ఆర్మ్ రెస్ట్ అనమాట. సో ఇది గుడ్ అనే చెప్పొచ్చు డ్రైవర్ సీట్ పరంగా పక్కన మనం చూసుకున్నట్టయితే. అండ్ గ్లవ్ బాక్స్, సో గ్లవ్ బాక్స్ మీరు చూసినట్టయితే హిడెన్ బటన్తో వస్తుంది మన గ్లవ్ బాక్స్. జనరల్గా మీరు ప్రతి ఒక్క వెహికల్ చూసినట్టయితే గ్లవ్ బాక్స్ అదే ఓపెనింగ్ అయితే బటన్ అక్కడనే ఉంటుంది, కాకపోతే ఇది హిడెన్ కింద మనకు ఉంటుంది అనమాట. అక్కడ అంతా కూడా మంచి ప్లెయిన్గా ఉంటుంది, గ్లవ్ బాక్స్ ఉన్నట్టే మనకు తెలియదు. సో అదొకటి బెస్ట్ ఫీచర్ అనే చెప్పొచ్చు. సో హిడెన్ బటన్ ఇచ్చి అండ్ అంతేకాకుండా మనకి విత్ కూల్ ఫీచర్ కూడా వస్తుంది. అండ్ అంతేకాకుండా లైట్ కూడా వస్తుంది మనకి గ్లవ్ బాక్స్ లోపట. అండ్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మళ్ళీ మనకి ఇంకా అంటే ప్యూరేట్ లెదర్ అయితే కాదు, మళ్ళీ మనకి కొంచెం గర్మీ అయితే ఉంటుంది, మళ్ళీ మనకి వెంటిలేటెడ్ సీట్స్, మళ్ళీ ప్రైస్ ఎక్కువ అట్లా కాకుండా ఒక ప్రాపర్ ఒక మామూలు హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్కి సంబంధించి సరిపోయేంతగా మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ మనకి ఎల్ఈడి లైట్ వస్తుంది ఇంటర్నల్గా, మనకి హలోజన్ అయితే రాదు. సో ఇది కూడా గుడ్ అనే చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఎస్ఓఎస్ ఫీచర్ కూడా వస్తుంది సెగ్మెంట్లో ఫస్ట్ అనమాట మనకి ఎస్ఓఎస్ ఫీచర్ ఇందులో రావడం. అండ్ వాయిస్ అసిస్టెడ్ సన్ రూఫ్ కూడా వస్తుందన్నమాట. అండ్ అంతేకాకుండా రియర్ సీట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేటు. అండ్ బలెనోకి ఏదైతే i20కి మైండ్లో పెట్టుకొని వీళ్ళు డిజైన్ చేసినారని చెప్పిన కదా, అప్గ్రేడ్ అయిందని చెప్పిన కదా రియర్ సీట్కి సంబంధించి థై సపోర్ట్. సో ఇంతకుముందు ఇది కొంచెం ఇష్యూ ఉండే అనమాట, థై సపోర్ట్ ఇప్పుడు మ్యాక్సిమం ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు. లాంగ్ డ్రైవ్స్కి కానీ ఈవెన్ మనకి వెనకాల ఒక ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా కూర్చున్నా కానీ బాగా ఉండేటట్టు థై సపోర్ట్ అయితే కొంచెం హైట్ అయితే పెంచినది. మీరు కావాలనుకుంటే డీలర్షిప్కి వెహికల్ వచ్చిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీద ప్రీవియస్ ఆల్ట్రోస్ వెహికల్ ఉంటే కనుక కంపారిజన్ కూడా చేసుకోవచ్చు. సో ఎక్స్టెండ్ చేసినదని చెప్తున్నది అనమాట థై సపోర్ట్కి సంబంధించి. ఇది ఒక గుడ్ అనే చెప్పొచ్చు కంఫర్ట్ పరంగా. హెడ్ రూమ్ డీసెంట్ అనే చెప్తాను, మరీ ఎక్కువ కాదు, మరీ ఎక్కువ టాల్ ఉంటే కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒకసారి వెహికల్ తీసుకునేటప్పుడు మీరు చెక్ చేసి తీసుకోవచ్చు. అది ఆర్మ్ రెస్ట్ కూడా వస్తుంది ఇంకొంచెం మనకి ప్రీమియం ఫీల్తో పాటు. అండ్ 65 వాట్ ఛార్జర్ ఇంతకుముందు చెప్పినట్టు కూడా అది కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంజన్ సేమ్ అవే ఇంజన్స్ వస్తాయి, కాకపోతే మనకి ఇప్పుడు టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే రాలేదు. ప్రజెంట్ ఇప్పుడు లాంచ్ చేసిన ఈ మనకి ఏదైతే ఈవెంట్ ఉందో అందులో మనకి టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే రాలేదు. మేబీ కమింగ్ డేస్లో రావచ్చు, అంటే ఒక 5 to 6 months గ్యాప్ ఇచ్చి తర్వాత మనకి ఈ టర్బో పెట్రోల్ అయితే ఆఫర్ చేయొచ్చు. కాకపోతే మనకి 1.2 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ మనకి పెట్రోల్ ఇంజిన్ అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది. అందులో మనం చూసుకున్నట్లయితే 5 స్పీడ్ ఉంటుంది, ఏఎంటీ ఉంటుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, ఈవెన్ డీసీఏ కూడా ఉంటుంది. అండ్ డీసీఏ ఎక్కువ డబ్బులు అనుకుంటే కనుక మనకి ఏఎంటీ అయితే వస్తుంది. ఏఎంటీ మీరు ప్రిఫర్ చేయొచ్చు, కాకపోతే ఏఎంటీ అంతకుముందు కొంచెం మనకి అది ల్యాగ్ అనే కావచ్చు, లేకపోతే అంత కంఫర్ట్ ఫీల్ లేకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు చాలా వరకు అందులో వర్కౌట్ చేసినదని కంపెనీ అయితే ఆఫర్ అంటే చెప్తుంది అనమాట. సో డీసీ ఎవరైతే అఫోర్డ్ చేయలేదో ఏఎంటీ అనేది గుడ్ ఆప్షన్ అని నేను చెప్తాను. అండ్ అంతేకాకుండా మనకి డీజిల్ వస్తుంది, కాకపోతే డీజిల్లో ఏఎంటీ అయితే రాదు, ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే వస్తుంది. సో అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇంకొకటి సిఎన్జీలో కూడా
5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే వస్తుంది, ఏఎంటీ అయితే లేదు. మేబీ లేటర్ మనకి ఏఎంటీ కూడా సిఎన్జిలో ఆఫర్ చేయొచ్చు. సేమ్ వ్యారంటీ వస్తుంది మనకి, ఇంతకుముందు వచ్చేది 3 years 1 lakh kilometers వరకు వ్యారంటీ. అండ్ ఇప్పుడు ప్రైజెస్ అయితే రివీల్ చేద్దాము. ప్రైజెస్ అయితే చాలా వరకు జస్టిఫైయింగ్గా అనిపిస్తుంది మీకు, ఎందుకంటే పెట్రోల్ తీసుకున్నట్టయితే 6.89 నుంచి ఎక్స్షోరూమ్ చెప్తున్నాను నేను 9.99 వరకు వస్తుంది. సో మ్యాక్సిమం ప్రైస్ 10 లక్షలు మాత్రమే, ఇంకా 1000 తక్కువనే ఎక్స్షోరూమ్ ప్రైస్కి. దీనికి ఒక 1.5 lakh వరకు పెరగవచ్చు. సో ఎందుకంటే డిస్ట్రిక్ట్ని బట్టి లేకపోతే స్టేట్ని బట్టి వ్యారీ అవుతుంటాయి ప్రైసెస్ అనేవి, అందుకే ఎక్స్షోరూమ్ మాత్రమే చెప్తున్నాను. అండ్ మనకి డీజిల్ చూసుకున్నట్టయితే ఓన్లీ 2 వేరియంట్స్ మాత్రమే లభిస్తాయి. డీజిల్ ప్రైస్ వచ్చేసి మనకి 8.99 అంటే దగ్గర 9 లక్షల నుంచి 11.29 అంటే 11,29,000 వరకు మనకి వెళ్తుంది. ఓన్లీ 2 వేరియంట్స్లో మాత్రమే వస్తుంది. ఇంకా డీటెయిల్గా నేను ఏదైతే మనకి మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ని బట్టి నేను ఆ వీడియో అయితే చేస్తాను కమింగ్ డేస్లో, మేబీ ఒక 4-5 days లేకపోతే మ్యాక్సిమం 1 week లోపే, ఎందుకంటే నేను కూడా దాని పైన వర్కౌట్ చేయాలి కాబట్టి. అండ్ మనకి మోడల్స్ చూసుకున్నట్టయితే వేరియంట్స్ అనేవి స్మార్ట్ కానీ, ప్యూర్ కానీ, క్రియేటివ్ కానీ, అకంప్లిష్ ఎస్ కానీ, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా డీటెయిల్డ్గా మీకు వేరియంట్స్ వైజ్ చెప్తాను. అండ్ సిఎన్జిలో మనం చూసుకున్నట్టయితే 7.89 నుంచి 11.09 సిఎన్జి అయితే అన్నిట్లలో వస్తుందన్నమాట. డీజిల్ మాత్రమే 2 వేరియంట్స్లో వస్తుంది. అది ఎందులో వస్తుంది అవన్నీ కూడా ప్రాపర్ చెప్తాను. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ మనకి ఏ మోడల్లో కూడా చెప్తాను. కంప్లీట్గా అది ఆన్ రోడ్ ప్రైస్ కూడా నేను షోరూంలో కనుక్కొని మీకు నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఇది ఇవాళ వీడియో ఎక్స్క్లూజివ్గా టాటా ఆల్ట్రోస్కి సంబంధించి 2025 ప్రీవియస్ వీడియోలో కవర్ కానీ ఇంకా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ గురించి అండ్ ప్రైసెస్ గురించి. వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.